నాకేమైంది లిస్ట్ ఏ అనే ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసాం. ఆ వేరియబుల్‌లో ఏం చేసాం 1, 2, 3 అనే ఐటెమ్స్‌ని పెట్టుకున్నాను. తర్వాత మనం ఏం చేయాలండి? తర్వాత మనం ఏం చేయాలి? తర్వాత మనం ఏం చేయాలి? ఫర్ అంటే ఫర్ అనే ఒక లూప్ రాసేసుకుంటున్నాను. ఈ లూప్‌లో నేనేం చేస్తున్నాను ఒక్కొక్క ఐటెమ్‌ని తెచ్చుకుంటున్నాను. ఐ ఇన్ లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని తీసేసుకున్నాను. ఓకే. డన్. ఇప్పుడు నాకేమవుతుంది ఒక్కొక్క ఐటెమ్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే స్క్వేర్ ఐటెమ్స్ తెచ్చుకుందాం అనుకున్నాను. స్క్వేర్ ఐ అండర్ స్కోర్ ఐటెమ్. అంటే ఇప్పుడు నేనేం చేద్దాం ఆ ఐటెమ్స్ అన్నిటిని స్క్వేర్ చేద్దాం అనుకున్నాం. అలా స్క్వేర్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇదంతా ఇలా గూడా చేయకుండా ఇంకొకలా గూడా చేయొచ్చనమాట. మనం ఏం చేద్దామంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి ఈ వచ్చిన స్క్వేర్ ఐటెమ్ అంటే స్క్వేర్ ఐటెమ్ ఏదైతే చేయాలనుకున్నా ఆటన్నిటిని గూడా మనం ఏం చేయొచ్చు ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి ఆ ఫంక్షన్ ద్వారా గూడా చేయొచ్చనమాట. ఎలా అంటే ఇదిగో ఇక్కడికెళ్ళి రాస్తున్నాను చూడండి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను గెట్ స్క్వేర్ ఎస్‌క్యూఆర్‌ఈ స్క్వేర్ అండర్‌స్కోర్ వాల్యూ అందాం అనమాట. స్క్వేర్ వాల్యూ అని రాద్దాం. ఇక్కడికెళ్ళి నేనేం చేద్దాము వేరియబుల్ ఏంది ఐ కాబట్టి ఐని తీసేసుకున్నాను. ఈ మొత్తాన్ని నేనేం చేస్తున్నానంటే అండి ఒక ఫంక్షన్ రూపంలో కూడా రాసేసి అక్కడ మనం స్క్వేర్ వాల్యూ తెచ్చుకోవచ్చనమాట. మనం ఏదైతే ఆపరేషన్ చేద్దాం అనుకున్నా ఆ చేసే ప్రతి ఆపరేషన్‌కి ఒక ఫంక్షన్ కూడా క్రియేట్ చేసుకోవచ్చనమాట మనం. అలా క్రియేట్ చేసుకొని చేసుకోవచ్చనమాట. ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడికెళ్ళి డెఫ్ అని రాసేసి స్క్వేర్ వాల్యూ ఆఫ్ ఐ అని రాసేసాను. ఇప్పుడు నేనేం చేయాలి? స్క్వేర్ చేయాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలండి? ఐ ఇంటూ ఐ. ఐ ఇంటూ ఐ గనక చేసామనుకో అదేమవుతుంది నాకు స్క్వేర్ అయిపోతుంది. తర్వాత ఈ వాల్యూ నాకు ఆ స్క్వేర్ ఐటెమ్ దగ్గరకి గనక రావాలనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆర్‌యు రిటర్న్ అని రాసేసామనుకోండి. అప్పుడు నాకేమవుతుందంటే ప్రతి వాల్యూ గూడా ఇదిగో ఇక్కడికి రావడం అనేది జరిగిపోయిద్దనమాట. ఇప్పుడు స్క్వేర్ చేయడం అయిపోయిందండి. ఒక ఐటెమ్ గనక ఉందనుకోండి, ఒక ఐ ఉందనుకోండి దాన్ని స్క్వేర్ చేయాలంటే ఎలా స్క్వేర్ చేయాలో అర్థమైపోయిందనమాట. ఇప్పుడు ప్రతిదీ స్క్వేర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? స్క్వేర్ సమ్ అనేది ఎంతో తెలుసుకోవాలనమాట. ఎస్‌క్యూఏఆర్‌ఈ స్క్వేర్ అండర్‌స్కోర్ సమ్. స్క్వేర్ సమ్ ఎంతో చూద్దామనమాట. ఓకేనా? స్క్వేర్ సమ్. ఇప్పుడు స్క్వేర్ సమ్ అంటే ఎంత అంటే ఫస్ట్ ఇనిషియల్‌గా మనం ఏం చేద్దాం 0 పెట్టుకుందాం. తర్వాత మనం ఏం చేద్దాము ఈ 0 పెట్టుకున్న ఐటెమ్ ఏదైతే ఉందో స్క్వేర్ సమ్ అనేసి సమ్ స్క్వేర్ సమ్ ఈక్వల్ టు ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చేస్తాము ఈ స్క్వేర్ ఐటెమ్ ఏదైతే ఉందో ఆ స్క్వేర్ ఐటెమ్ తీసుకొచ్చి యాడ్ చేసేస్తాం అనమాట. ఓకేనండి? ఓకే. ఆఫ్టర్ థట్ మనం ఏం చేస్తున్నాము ఆఫ్టర్ థట్ మనం ఏం చేయాలి ఈ ఐటెమ్ ఇప్పుడు నాకు స్క్వేర్ సమ్ వచ్చింది. ఆ స్క్వేర్ సమ్ వాల్యూని గనుక కిందకి తెచ్చుకోవాలనుకో అప్పుడు మనం ఏం చేస్తాం ఆర్‌ఈ-టీయూ-ఆర్‌ఎన్ రిటర్న్ అని రాసేసి ఇక్కడికెళ్ళి నేనేం చేశానంటే స్క్వేర్ సమ్ అని రాసేసానన్నమాట. ఇప్పుడు మనం కోడ్‌ని గనక రన్ చేసేసామనుకోండి ఇప్పుడు మనకేమవుతుందంటే 14 అనేది రావడం జరిగిపోతుందన్నమాట. ఒకసారి చూద్దాం ఆగండి 14 వచ్చేసింది. ఇప్పుడు గనక మీరు చూసారనుకోండి ఇదే కోడ్‌లో ఇక్కడ మీకేం జరిగిందండి? ఒక ఫంక్షన్ ఉంది. ఇక్కడ మీకేముంది మరొక ఫంక్షన్ ఉంది. అంటే ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి మీకు మొత్తం 2 ఫంక్షన్స్ ఉన్నాయి. ఈ 2 ఫంక్షన్‌లో గనక చూసారనుకోండి ఇక్కడ ఏం జరిగిందో చూడండి. ఇది ఒక ఫంక్షన్ అనుకుంటే ఇది ఫస్ట్ క్రియేట్ చేసా. సో, ఇది ఒక ఫస్ట్ క్రియేట్ చేసిన ఫంక్షన్ అనుకుందాం. ఈ ఫంక్షన్ లోపల నేనేం చేసేసాను, ఇదిగో వేరొక ఫంక్షన్‌ని గూడా తీసుకొచ్చి నేనేం చేశాను, కాల్ అనేది చేసేసానన్నమాట. అంటే ఇప్పుడు నేనేం చేశాను, ఒక ఫంక్షన్ ఇన్‌సైడ్ నుండి వేరొక ఫంక్షన్ ఏం చేశాను, ఇలా కాల్ అనేది కూడా చెయ్యవచ్చు అనేది నేర్చుకున్నామా లేదండి? అంటే ఒక ఫంక్షన్ యొక్క ఇన్‌సైడ్ నుండి వేరొక ఫంక్షన్‌ని గూడా మనం ఏం చేయొచ్చంటే ఇలా కాల్ చేయవచ్చు అనేసి మనం నేర్చుకున్నాం అన్నమాట. దీన్నే ఏమంటారంటే అండి ఫంక్షన్ కాల్ స్టాక్ అని పిలుస్తారన్నమాట. దీన్నేమంటారంటే అండి ఫంక్షన్ కాల్ స్టాక్ అని పిలుస్తారు. ఒక్కసారి మనం డాక్యుమెంట్‌లోకెళ్ళి స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకేనండి? ఓకే. ఇప్పుడు మనం ఈ కోడ్ గనక రాయాలనుకో ముందుగా మనం ఏం చేసేసామంటే ముందుగా మనం ఏం చేసాం ఇలా 2 ఫంక్షన్ ఇలా కోడ్ అనేది రాసాం. ఈ ఈ కోడ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అయిందని చూద్దాం అన్నమాట స్టెప్ బై స్టెప్. ఫస్ట్ మనకేం జరిగింది ఫస్ట్ లిస్ట్ ఏ. అంటే ఫస్ట్ మనం ఫంక్షన్‌లోకి వెళ్ళిపోయాం. ఫస్ట్ మన కంప్యూటర్ ఏం చేస్తుంది, ఇది ఏ ఫంక్షనా కాదని చూసుకుంటుందనమాట. ఫంక్షన్ గాబట్టి ఏం చేస్తుంది, ఫంక్షన్ గాబట్టి ఆ ఫంక్షన్ కోడ్ మొత్తాన్ని స్కిప్ చేసేసి ఏం చేస్తుంది, లిస్ట్ ఏ అనే ఒక వేరియబుల్ అనే దాన్ని తీసుకుంటుందనమాట. అంటే అవన్నీ ఫంక్షన్స్ అంటే ఏంది, దాంట్లో మనం ఏదైతే కోడ్ రాసామో ఆ కోడ్ మొత్తాన్ని గూడా ఏం చేసామంటే స్టోర్ చేసుకున్నామని దాని మీనింగ్ అనమాట. ఇప్పుడు మనకేం చేస్తుంది, లిస్ట్ ఏ అనే ఒక వేరియబుల్ క్రియేట్ అయ్యి దాంట్లో ఏం చేస్తుంది, లిస్ట్ ఆబ్జెక్ట్ మొత్తాన్ని స్టోర్ చేసుకుంది. లేటర్ మనం ఏం చేస్తాం సెకండ్ స్టెప్‌లో ఏం చేసాం సమ్ ఆఫ్ స్క్వేర్స్ అన్నాం. సమ్ ఆఫ్ స్క్వేర్స్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దాంట్లో నువ్వేం చేసావంటే నువ్వు డైరెక్ట్‌గా చేయలేవు కాబట్టి ఫంక్షన్ త్రూ చేద్దాం అనుకున్నాం అన్నమాట. అప్పుడు గెట్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ అని రాసేసి లిస్ట్ ఏ అనే వేరియబుల్‌ని పాస్ చేసావు. ఇప్పుడు నువ్వేం చేసావు ఇలా ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసావు. ఆ వేరియబుల్‌లో ఏం చేసావు అంటే ఫంక్షన్ కాల్ అనేది చేసేసావు అన్నమాట. ఓకేనా? ఓకే. తర్వాత నువ్వేం చేసేసావు వెంటనే కోడ్ అనేది ఎక్కడికెళ్తుంది నువ్వు ఏదైతే ఫంక్షన్ కాల్ చేసేసావో ఆ ఫంక్షన్ కాల్ దగ్గరికి వెళ్తుందన్నమాట. ఇప్పుడు నాకేం జరిగింది అప్పుడు ఆ లైన్ అనేది గెట్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ అనే వేరియబుల్ దగ్గరికెళ్ళింది. ఆ తర్వాత నెక్స్ట్ లైన్ ఏం జరిగింది స్క్వేర్ సమ్ అన్నా. అంటే స్క్వేర్ సమ్ అంటే ఎంతవుతుంది? స్క్వేర్ సమ్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ అయ్యి దాంట్లో 0 స్టోరేజ్ అవుతుంది.
తర్వాత ఇన్‌స్ట్రక్షన్ ఏం జరుగుతుంది? ఫర్ ఇన్ లిస్ట్ ఏ. అంటే ఇప్పుడు మనకేం జరిగింది లిస్ట్ ఏ అనే వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్‌లో ఏవైతే లిస్ట్ ఆబ్జెక్ట్ ఉందో దాంట్లో నుండి ఒక్కొక్క వాల్యూతో ఏమవుతుందంటే ఐటరేట్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట లూప్. అప్పుడు నాకేం జరిగింది ఫస్ట్ వాల్యూని తెచ్చుకుంటున్నానన్నమాట. i అంటే ఎంత? 1. i అనే 1 వాల్యూతో ఏమవుతుందంటే లూప్ రన్ అవుతుంది. తర్వాత ఏం రాసాను స్క్వేర్ సమ్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని ప్లస్ ఈజ్ ఈక్వల్ టు గెట్ స్క్వేర్ వాల్యూ ఆఫ్ i అని రాసాను. అంటే గెట్ స్క్వేర్ వాల్యూ ఆఫ్ i అంటే ఏంటి దాని మీనింగు? అది ఒక ఫంక్షన్ అన్నమాట. ఇప్పుడు నాకేం జరిగింది ఫంక్షన్ కాల్ ఏదైతే ఉందో ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వడం ద్వారా ఇది ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పానన్నమాట. ఇప్పుడు నాకేం జరిగింది అప్పుడు ఫంక్షన్ లోపలికెళ్ళింది. అప్పుడు డెఫ్ అనే ఫంక్షన్ ఏం జరిగింది డెఫ్ గెట్ స్క్వేర్ వాల్యూ అనే ఫంక్షన్ లోపల ఏం చేసేసాము ఏదైతే ఉందో ఆ వాల్యూని ఏం చేసేసామంటే మల్టిప్లై చేయమని చెప్పాం. అప్పుడు నాకేం జరిగింది x అంటే 1 ఇంటూ 1 1 ఇంటూ 1 అంటే ఎంత 1. అప్పుడు నాకేం జరిగిందంటే దీంట్లో ఏదైతే వాల్యూ అయిందో ఆ వాల్యూ అనేది ఏమవుతుందంటే ఇక్కడికి స్క్వేర్ సమ్ దగ్గరికి రిటర్న్ అయిపోతుంది. ఆ తర్వాత నేనేం చేశాను ఏం చేస్తున్నాము తర్వాత ఒక్కొక్క వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూతో ఏమవుతుందంటే ఐటరేట్ అవుతా ఉంది. లాస్ట్‌ది రిటర్న్ కదా! రిటర్న్ అవ్వదన్నమాట. లూప్ అనేది కంప్లీట్ అయిపోయేంత వరకు ఐటరేషన్ జరుగుతుంది. 1తో అయిపోయింది. తర్వాత ఏం చేస్తుంది 2తో చేస్తుంది. తర్వాత ఏం చేస్తుంది 3తో అలా ఏం చేస్తుందంటే ప్రతి ఐటెమ్‌తో గూడా లూప్‌లో ఉన్న ప్రతి ఐటెమ్‌తో గూడా ఏమవుతుంది ఐటరేషన్స్ అన్నీ గూడా ఏం చేస్తుంది కంప్లీట్ చేయడం అనేది చేస్తదన్నమాట. అలా ఏం చేస్తుంది ఫస్ట్ 1తో అయిపోయింది కాబట్టి స్క్వేర్ సమ్‌లో 1 అనే వాల్యూని స్టోర్ చేసుకుంది. తర్వాత ఏం జరిగింది 2తో చేస్తుంది కాబట్టి 2తో ఏం చేసింది 2 అనే వాల్యూని తీసుకొని రన్ చేసేసింది. ఆ తర్వాత ఏమైంది 2 ఇంటూ 2 అంటే 4. ఆ 4 అనే వాల్యూని ఏం చేసింది ముందు వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూతో యాడ్ చేసింది. అప్పుడు ఎంత అయింది 1 + 4 5. ఆ తర్వాత నెక్స్ట్ వాల్యూ. అలా ఏం జరిగిందంటే ప్రతి వాల్యూతో కూడా ఐటరేషన్ కంప్లీట్ చేసేసి తర్వాత మనకేం చేసింది టోటల్‌గా మనకి ఆ లూప్ అంతా కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఏం చేసింది రిటర్న్ స్టేట్‌మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. రిటర్న్ స్టేట్‌మెంట్ అయిందనుకో అప్పుడు ఏం జరిగిద్ది ఫంక్షన్ కాల్ ఎక్కడైతే చేసామో ఆ ఫంక్షన్ కాల్ అనేది ఏమవుతుందంటే వాల్యూగా మారిపోతుంది. అప్పుడేమవుతుంది ఇక్కడ మనం ఏదైతే ఉందో ఆ వాల్యూగా మారిపోవడం అనేది జరిగిపోయింది. ఆ తర్వాత ప్రింట్ ఆఫ్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ అని అనుకున్నప్పుడు మనకేమవుతుందంటే ఫైనల్‌గా స్క్వేర్ సమ్ అనేది ప్రింట్ అవ్వడం జరిగిపోతుందన్నమాట. ఇలా మనకేమైందంటే ఈ కోడ్ అంతా కూడా ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగిందన్నమాట. ఇలా దీన్ని ఏమంటారంటే అండి ఫంక్షన్ కాల్ స్టాక్ అని పిలుస్తారన్నమాట. అంటే ఒక ఫంక్షన్ యొక్క ఇన్‌సైడ్ నుండి వేరొక ఫంక్షన్‌ని గనక మనం ఎగ్జిక్యూట్ చేసేసామనుకోండి దాన్ని ఏమంటారంటే ఫంక్షన్ కాల్ స్టాక్ అని పిలుస్తారన్నమాట. ముందుగా మనం ఏం చేసాం ఫంక్షన్ 1 క్రియేట్ చేసేసాం. లాస్ట్‌లో ఏం క్రియేట్ చేసాం ఫంక్షన్ 2 క్రియేట్ చేసాం. ఫస్ట్ ఏ వాల్యూ అనేది బయటకొచ్చేసింది ఫంక్షన్ 2 అనే వాల్యూ అనేది బయటకొచ్చేసింది. ఇందాక మీరు గనుక చూసారనుకోండి ఫస్ట్ మనం ఏం క్రియేట్ చేసాము ఇదిగో ఈ ఫంక్షన్ క్రియేట్ చేసాం గెట్ సమ్. తర్వాత ఏ ఫంక్షన్ క్రియేట్ చేసాం గెట్ స్క్వేర్ వాల్యూ అనేది క్రియేట్ చేసాం. కానీ దీంట్లో నుండి ఏ వాల్యూ ఫస్ట్ బయటకొచ్చింది లాస్ట్ క్రియేట్ చేసిన ఫంక్షన్ అనేది బయటకొచ్చేసిందన్నమాట. అంటే దీన్నేమంటారంటే అండి ఫంక్షన్ కాల్ స్టాక్ అని పిలుస్తారన్నమాట. అంటే మనం లాస్ట్ క్రియేట్ చేసిన ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ అనేది ఏమవుతుందంటే ముందుగా బయటకు పాస్ అవుతుంది అని చెప్పడాన్ని ఏమంటారంటే అండి ఫంక్షన్ కాల్ స్టాక్ అని పిలుస్తారన్నమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? అర్థమైనట్టేనండి? యాహ్! అలానే మరొక కాన్సెప్ట్‌కి వెళ్ళిపోదాం. యాహ్! ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అండి, మరొక కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ కాన్సెప్ట్ అనేది చాలా చాలా టఫ్ అండి. మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా చాలా టఫ్ అనమాట. ఇదేందో చూద్దాం అనమాట. రికర్షన్ అంటే ఏంది అని చూద్దాం అన్నమాట. రికర్షన్ అంటారన్నమాట. ఈ రికర్షన్ అంటే ఏంటిదంటే అండి, ఇప్పుడు దాకా మనం ఏం చేసాం ఫంక్షన్ గురించి 2 బిహేవియర్‌లు చూసాం. ఒక ఫంక్షన్ యొక్క ఇన్‌సైడ్ నుండి వేరొక ఫంక్షన్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఎలా కాల్ చేస్తారో చూసేసాం. అలానే మనం ఒక 2 డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటే ఒక ఫంక్షన్ ఇన్‌సైడ్ నుండి వేరొక ఫంక్షన్‌ని ఎలా కాల్ చేస్తారో కూడా చూసేసామనమాట. రైట్‌లో ఇంకొక మెథడ్ చూస్తామనమాట. మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నామనుకోండి. ఒక ఫంక్షన్ ఉందనమాట. ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఒక ఫంక్షన్ కనపడుతుంది చూడండి. డీఎఫ్ అని రాసి ఫంక్షన్ అండర్ స్కోర్ 1 అనే ఒక ఫంక్షన్ నేమ్‌తో నాకు ఒక ఫంక్షన్ అనేది ఉంది. ఆ ఫంక్షన్ ఇన్‌సైడ్ అంటే ఫంక్షనల్ బ్లాక్‌లో ఏముందో చూడండి. ఫంక్షనల్ బ్లాక్‌లో ఏముంది? ఫంక్షన్ రౌండ్ బ్రేసెస్ ఉంది. అంటే ఒక ఫంక్షన్ యొక్క ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటే, ఆ ఫంక్షన్ యొక్క ఇన్‌సైడ్‌లో అదే ఫంక్షన్‌ని గనక మనం కాల్ చేసేసామనుకోండి, దాన్ని ఏమంటారంటే అండి రికర్షన్ అని పిలుస్తారనమాట. అంటే ఒక ఫంక్షన్‌ని ఇట్‌సెల్ఫ్ మనం కాల్ చేసేసామనుకోండి, దాన్ని ఏమంటారంటే అండి రికర్షన్ ఫంక్షన్ అని పిలుస్తారనమాట. అంటే ఫంక్షన్స్‌లో మనం ఏం చేస్తారంటే ఇలా రికర్షన్స్ అనేవి కూడా చేస్తారనమాట. అంటే ఒక ఫంక్షన్ ఇన్‌సైడ్ లోపల వేరే ఒక ఫంక్షన్‌ని కాల్ చేయొచ్చు. అలానే ఒక ఫంక్షన్ లోపల అదే ఫంక్షన్‌ని గూడా మనం ఏం చేయొచ్చంటే కాల్ అనేది చేయొచ్చనమాట. ఇలా కాల్ చేయడాన్ని ఏమంటారంటే అండి రికర్షన్ ఫంక్షన్ అని పిలుస్తారనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ రికర్షన్ ఫంక్షన్ గురించి డీటెయిల్డ్‌గా నేర్చుకుందాం అనమాట. ఈ రికర్షన్ ఫంక్షన్ గనుక చూసేసామనుకోండి దీంట్లో
ఫంక్షన్ అండర్‌స్కోర్ 1 అంటే ఫంక్షన్ హెడర్ ఏదైతే ఉందో, ఆ ఫంక్షన్ హెడర్‌లో ఉన్న ఫంక్షన్ నేమ్‌ని ఏమని పిలుస్తారంటే అండి, రికర్సివ్ ఫంక్షన్ అని పిలుస్తారన్నమాట. రికర్సివ్ ఫంక్షన్ అని పిలుస్తారన్నమాట. రికర్సివ్ ఫంక్షన్ అని పిలుస్తారన్నమాట. ఇక్కడ ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్‌ని ఏమని పిలుస్తారంటే అండి, రికర్షన్ అని పిలుస్తారన్నమాట. అర్థమైందండి? అంటే రికర్సివ్ ఫంక్షన్ అంటే ఏందో అర్థమైంది. రికర్షన్ అంటే ఏందో అర్థమైంది. చాలా ఇంటర్వ్యూస్‌లో అడుగుతారు. చాలా చాలా ఇంటర్వ్యూస్‌లో అడుగుతా ఉంటారన్నమాట. ఓకేనా? ఓకే. చేద్దాం. అండ్ నెక్స్ట్ దాంట్లోకెళ్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు మనం ఏం చేసాము, రికర్షన్ అంటే ఏందో నేర్చుకున్నాం. ఇప్పుడు రికర్షన్ గురించి ఇంకొంచెం డీటెయిల్డ్‌గా అర్థం చేసుకోవడానికి ఒక టాస్క్ తీసుకొని, ఆ టాస్క్ ద్వారా ఇంకొంచెం అర్థం చేసుకోవడానికి మనం ట్రై చేద్దామనమాట. రికర్షన్ అంటే ఏమని నేర్చుకున్నామండి? ఒక ఫంక్షన్ యొక్క ఇన్‌సైడ్‌లో అదే ఫంక్షన్‌ని గనక మనం కాల్ చేసేసామనుకోండి, దాన్ని ఏమంటారంటే రికర్షన్ అంటారు అనేసి నేర్చుకున్నాం అనమాట. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏందంటే అండి, మల్టిపుల్ ఆఫ్ ఎన్ నంబర్స్ అంటే మన దగ్గర ఏమున్నాయంటే ఎన్ నంబర్స్ ఉన్నాయండి. ఆటన్నిటిని మల్టిప్లై చేయాలి అంటే ఎలా చేస్తారు? దాన్ని మనం ఏం చేద్దామంటే ఈ రికర్సివ్ ఫంక్షన్ అనే ఎగ్జాంపుల్ యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేద్దామంటే ఎలా అచీవ్ చేస్తారనేది చూద్దాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ దానికోసం నేనేం చేసేసానంటే అండి, ఒక కోడ్ రాసుకుంటున్నాను అనమాట. ఏంటిది అంటే, ఇప్పుడు మనం చిన్నప్పుడు ఒక కండిషన్స్ చేస్తామనమాట. ఏంటిది అంటే, 5 ఫ్యాక్టోరియల్ అంటారు కదండీ! ఈ 5 ఫ్యాక్టోరియల్ అంటే ఎంతండి? ఈ 5 ఫ్యాక్టోరియల్ అంటే ఎంతంటావు? అంటే ఫ్యాక్టోరియల్ అంటే 5 ఇంటూ ఎంతంటారండి? 4 ఇంటూ 3 ఇంటూ ఇప్పుడు మనకెంతవుతుందండి అవుట్‌పుట్ 120 కదండీ! 120. ఇప్పుడు మనకేమైందంటే 120 అనేది ప్రింట్ అయింది. ఇలా మనం ఏం చేస్తారంటే అండి, ఇదే కోడ్ అంటే 5 ఫ్యాక్టోరియల్ అని ఏదైతే కోడ్ ఉందో, ఈ కోడ్‌ని గనక మనం పైథాన్ అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని యూజ్ చేసి గనక సాల్వ్ చేయాలి అంటే ఎలా ప్రోగ్రామ్ రాస్తారు అనేది మనకిచ్చిన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్వెషన్ అండి. ఈ క్వెషన్‌ని మనం ఏం చేస్తారంటే, రికర్షన్స్ అనే ఒక కాన్సెప్ట్‌ని యూజ్ చేయడం ద్వారా ఎలా అచీవ్ చేస్తారనేది ఒక్కసారి చూద్దాం అన్నమాట. జస్ట్ ఏ సెకండ్ అండి. జస్ట్ ఏ సెకండ్. యాహ్! డన్. ఇప్పుడు మనం ఏం చేస్తారంటే అండి, ఇదే క్వెషన్ ఏదైతే ఉందో, ఈ క్వెషన్ మొత్తాన్ని గూడా మనం ఎలా సాల్వ్ చేస్తామనేది ఒకసారి చూద్దాం అన్నమాట. ఈ రికర్షన్స్ అనే కాన్సెప్ట్‌ని యూజ్ చేసి. ముందుగా మనకేమిచ్చారంటే అండి, ఒక క్వెషన్ ఇచ్చారన్నమాట. ఒక ఎగ్జాంపుల్ ఏందంటే, ఈ రికర్షన్ అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మల్టిప్లయింగ్ ఆఫ్ ఎన్ నంబర్స్ అంటే మనం ఎన్ నంబర్స్ గనక తీసుకున్నాం అంటే, ఎన్ అంటే ఒక 5 అని తీసుకుందాం. అంటే ఈ 5 అనే ఒక నంబర్ కనుక తీసుకున్నామంటే, ఆ నంబర్స్‌ని మనం ఎలా మల్టిప్లయింగ్ అనేది చేస్తారనేది చూద్దాం అన్నమాట. ఓకేనా? ఓకే. డన్. ఇప్పుడు గనక మనం చూసేసాం అనుకోండి మల్టిప్లయింగ్ ఆఫ్ ఎన్ నంబర్స్ అంటే ఏమంటారంటే అండి, మల్టిప్లై ఆఫ్ 5 అని తీసుకుందాం. అంటే 5 మల్టిప్లై అంటే ఏందండి? 5 మల్టిప్లై అంటే ఏంటిది? 5 మల్టిప్లై అంటే ఏందండి? మల్టిప్లై అంటే ఏందండి? ఆ! మల్టిప్లై ఆఫ్ 5 అంటే ఏమంటారంటే అండి, ఫ్యాక్టర్ అంటారన్నమాట. 5 ఫ్యాక్టోరియల్ అంటారన్నమాట. మల్టిప్లయింగ్ ఆఫ్ 5 అంటే ఏమంటారంటే అండి, 5 ఫ్యాక్టోరియల్ అంటారు. అంటే ఈ మల్టిప్లయింగ్ ఆఫ్ 5 అంటే ఎలా రాసుకోవచ్చు అంటే అండి, ఎలా రాసుకోవచ్చు 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అని రాసుకున్నానన్నమాట. ఇప్పుడు ఇప్పుడు నేనేం చేశా అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అని రాసుకున్నాను. అలానే మల్టిప్లై ఆఫ్ 4 అన్నామనుకోండి అప్పుడేమవుతుంది? అంటే ఆ చివర 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఉన్నాయి చూడండి. ఈ మొత్తాన్ని కలిపి మనం ఎలా రాసుకోవచ్చు? 4 ఫ్యాక్టోరియల్ అని రాసుకోవచ్చు కదా! అంటే 4 ఫ్యాక్టోరియల్ అంటే ఎంతని రాసుకోవచ్చు? ఎంత రాసుకోవచ్చు? 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1గా రాసుకోవచ్చు కదండీ! ఓకే. డన్. అంటే ఆ స్టెప్‌ని మనం ఎలా రాసామంటే 5 ఇంటూ మల్టిప్లై ఆఫ్ 4 అని రాసుకున్నాను. ఈ మల్టిప్లై ఆఫ్ 4 అంటే ఏమని రాసుకోవచ్చు? జనరల్‌గా మల్టి జనరల్‌గా 4 ఇంటూ మల్టిప్లై ఆఫ్ 3 అని రాసుకోవచ్చా అండి? అలానే మల్టిప్లై ఆఫ్ 3 అంటే ఏమని రాసుకోవచ్చు?
మల్టిప్లై ఆఫ్ 2 అంటే ఏమని రాసుకోవచ్చు? 2 ఇంటూ మల్టిప్లై ఆఫ్ 1 అని రాసుకోవచ్చు. అలానే మల్టిప్లై ఆఫ్ 1 అంటే ఏం రాయొచ్చు? 1 అనే రాయొచ్చనమాట. ఇంతేనా కాదండి? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇదే కోడ్ యాహ్! 3 డిఫరెంట్ అహా! అంటే ఏంటనేది తర్వాత చూద్దాం. ఊరికే ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. మల్టిప్లై ఆఫ్ 5 అంటే ఏంటిది అని చెప్పాడన్నమాట. మల్టిప్లై ఆఫ్ 5 అంటే మనం ఏం చేసామంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. n నంబర్స్ మనం ఎంతైతే తీసుకుంటున్నామో అన్ని నంబర్స్‌ని మనం ఏం చేయాలంటే ఇన్‌పుట్‌లో నీకొక నంబర్ ఇస్తారన్నమాట. ఆ నంబర్ ఆధారంగా నువ్వేం చేయాలంటే అన్ని టైమ్స్ నువ్వేం చేయాలంటే మల్టిప్లయింగ్ అనేది చేయాలన్నమాట. అలా చేయడం ద్వారా ఎలా అచీవ్ చేస్తారనేది ఈడిచ్చిన క్వెషన్ అన్నమాట. అంటే మల్టిప్లై ఆఫ్ 5 అంటే ఏమని రాసుకోవచ్చంటే అండి అంటే ఇది జస్ట్ రఫ్ క్వెషన్ అనమాట. అది ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ అయ్యేం కాదనమాట. అంటే మల్టిప్లై ఆఫ్ 5 అంటే ఎలా రాసుకోవచ్చు అంటే అండి 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 రాసుకున్నప్పుడు మనం దాన్ని ఏం చేయొచ్చు 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అంటే ఏం రాసుకోవచ్చు మల్టిప్లై ఆఫ్ 4 అని రాసుకోవచ్చు. మల్టిప్లై ఆఫ్ 4 అనే దాన్ని రఫ్‌గా గనుక గుర్తుపెట్టుకోవాలనుకో అప్పుడు మనం ఏం చేస్తాము 4 ఇంటూ మల్టిప్లై ఆఫ్ 3 అని రాసుకోవచ్చు. మల్టిప్లై ఆఫ్ 3ని ఎలా రాసుకోవచ్చు 3 ఇంటూ మల్టిప్లై ఆఫ్ 2గా కూడా రాసుకోవచ్చు. అంటే ఈ ఫ్యాక్టోరియల్ చేయాలంటే ఇప్పుడు మనం పైథాన్‌లో ఒక క్వెషన్ చేయాలి అనుకోండి. ఇలా పర్టిక్యులర్‌గా ఇలానే చేయాలని ఏమన్నా రూల్ ఉంటదా? లేదు కదా! అలానే ఒక ప్రోగ్రామ్‌ని గనుక మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే దాని లాజిక్ తెలుసుకోవాలంటే డిఫరెంట్ వేస్ అనే వాటిని యూజ్ చేసుకోవచ్చనమాట. ఈ ఫ్యాక్టోరియల్ అనే క్వెషన్‌నే మనం సాల్వ్ చేయాలి అనుకోండి. మనం ఏం చేస్తారంటే అండి డిఫరెంట్ వేస్ అనే దాన్ని యూజ్ చేసుకొని చేయొచ్చనమాట. వాటిలో వన్ ఆఫ్ ద బెస్ట్ వే ఏందంటే అండి ఇదే అన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్ అండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఇంటర్‌వ్యూస్‌లో ఎక్కువగా అడుగుతారన్నమాట. దీని నేమ్ అనేది ముందుకెళ్ళినప్పుడు చెప్తానన్నమాట. మల్టిప్లై ఆఫ్ 5 అంటే ఏమంటారంటే అండి 5 ఇంటూ మల్టిప్లై ఆఫ్ 4 4ని ఎలా రాసుకోవచ్చంటే ఇలా రాసుకోవచ్చు అనేసి మనం నేర్చుకున్నాం అనమాట. ఇదే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఈ ప్రోగ్రామ్‌ని గనుక చూసుకున్నాం అనుకోండి ఏం జరుగుతుందో చూడండి. మల్టిప్లై ఆఫ్ 5, మల్టిప్లై ఆఫ్ 4, మల్టిప్లై ఆఫ్ 1, మల్టిప్లై ఆఫ్ ఇట్లా సంథింగ్, సంథింగ్, సంథింగ్ వస్తా ఉందన్నమాట. ఈ మొత్తాన్ని మనం ఇంకా ఏం చేద్దామంటే సింప్లిఫైడ్‌గా రాద్దాం అనుకున్నాం. ప్రతి లైన్ గనుక చూసుకున్నారనుకోండి ఏమవుతుందో చూడండి. 5 గనుక తీసుకున్నాం అనుకో మల్టిప్లై ఆఫ్ 4 అంటే ఏమవుతుంది? అప్పుడు మల్టిప్లై ఆఫ్ n-1 అనుకున్నాం. n అంటే ఎంత అక్కడ 5. 5లో నుండి 1 తీసేస్తే ఎంత అవుతుంది? 4. అంటే మల్టిప్లై ఆఫ్ 5ని ఎలా రాసుకోవచ్చు? 5 ఇంటూ మల్టిప్లై ఆఫ్ n-1 రాసుకోవచ్చా? అలానే మల్టిప్లై ఆఫ్ 4 కనుక్కోమన్నాడనుకోండి. అప్పుడు నువ్వెలా రాస్తావు? 4 ఇంటూ మల్టిప్లై ఆఫ్ n-1 అని రాసావనుకోండి. అప్పుడు ఆటోమేటిక్‌గా అయిపోతుందా లేదా? అంటే ఒక నంబర్. మల్టిప్లై ఆఫ్ 5 అనేది తెలుసుకోవాలనుకో అప్పుడు నువ్వేం చేస్తున్నావంటే 5 ఇంటూ మల్టిప్లై ఆఫ్ 4 చేస్తే వచ్చేస్తుంది. మల్టిప్లై ఆఫ్ 4 కనుక్కోవాలనుకోండి అప్పుడు నువ్వేం చేస్తున్నావు? 4 ఫ్యాక్టోరియల్ తెలుసుకోవాలనుకుంటే అప్పుడు నువ్వేం చేస్తున్నావు? 4 ఇంటూ మల్టిప్లై ఆఫ్ 3 అనేది రాస్తే సరిపోతుందన్నమాట. ఇలా నువ్వు ఏ ఫ్యాక్టోరియల్ చేయాలి అన్నా గాని అప్పుడు నువ్వేం చేస్తావంటే ఆ నంబర్ ఇంటూ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇదంతా అర్థం కాలేదు కాబట్టి మళ్ళీ చెప్తున్నానన్నమాట. ఇప్పుడు నేను 5 ఫ్యాక్టోరియల్ అంటే ఎంతో తెలుసుకోవాలనుకున్నాను. 5 ఫ్యాక్టోరియల్ అంటే ఏం చేశాను? 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అని రాసుకున్నాం. అలానే 4 ఫ్యాక్టోరియల్ కనుక్కోవాలనుకోండి. అప్పుడు మీరెలా చెప్తారు? 4 ఫ్యాక్టోరియల్ అంటే ఏం చేస్తారు? ఫస్ట్ 4 రాసుకుంటారు. 4 ఇంటూ 3 ఇంటూ అంటే ఈ మొత్తాన్ని ఏమనుకుందాం? వరుస వచ్చేదాన్ని మల్టిప్లై ఆఫ్ 3 అని రాస్తే సరిపోతుందా? లేదా అండి? అలానే 3 ఫ్యాక్టోరియల్ కనుక్కోవాలనుకోండి. అప్పుడు నువ్వేం చేస్తావు? అంటే నీకు గివెన్ ఏ క్వెషన్ అయినా ఇవ్వని. అంటే అంటే మల్టిప్లై ఆఫ్ నంబర్స్ అన్నాడనుకోండి. అప్పుడు నువ్వేం చేస్తావు? మల్టిప్లై, మల్టిప్లై ఆఫ్ అన్నాడు. మల్టిప్లై ఆఫ్ అన్నాడనుకోండి. అప్పుడు నువ్వేం చేస్తావంటే ఇక్కడ నీకన్నిటికి ఒకే రూల్ ఉందన్నమాట. ఏంటిది అంటే గివెన్ నంబర్ ఇంటూ ఏం చేస్తున్నాను? మల్టిప్లై ఆఫ్ వాడు ఎంతైతే ఇచ్చాడో, ఆ ఇచ్చిన నంబర్ ఏదైతే ఉందో, ఆ నంబర్‌కి మనం ఏం చేస్తాము? మల్టిప్లై ఆఫ్ n-1 గనుక చేసేసాననుకోండి, అప్పుడు నాకేం జరుగుతుంది? సేమ్ ఈ క్వెషన్ సాల్వ్ అవుతుంది. ఈ క్వెషన్ ఏదైనా తీసుకోండి. ఇప్పుడు n అంటే 5 అని తీసుకున్నాను. 5 ఇంటూ మల్టిప్లై ఆఫ్ 4 అంటే 4 ఫ్యాక్టోరియలేనండి. అప్పుడు మనకు ఆన్సర్ ఇదే రావడం జరుగుతుందా? లేదా? అంటే ఇదే మల్టిప్లై అంటే మనం ఏం చేస్తామంటే ఈ మల్టిప్లై అనే సమ్స్ గనక చెయ్యాలి అనుకోండి, ఫ్యాక్టోరియల్ అనే సమ్స్ గనక చెయ్యాలి అనుకున్నప్పుడు మనం లాజిక్ అనేది ఎలా తీసుకోవచ్చంటే అండి, ఎలా తీసుకోవచ్చంటే n ఇంటూ మల్టిప్లై ఆఫ్ n-1 అనేది తీసుకోవచ్చనమాట. అలా ఒక రికర్సివ్ ఫంక్షన్ ద్వారా గనక చెయ్యాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఫంక్షన్ రాసుకుంటున్నాం అనమాట. ఏంటిది మనకి ఇదంతా తెలుసనమాట. గివెన్ ఇన్‌పుట్‌లో ఒక నంబర్ ఇస్తారు. ఆ నంబర్ ఆధారంగా మనం వాల్యూ తీసేసుకున్నాం. తర్వాత మనం ఏం చేయాలి? మల్టిప్లై ఆఫ్ ఆ నంబర్ గనక చేయాలి అంటే అప్పుడు ఫంక్షన్ రాస్తాం. అంటే ఒక ఫంక్షన్ రాసేసాను.
ఆ ఫంక్షన్‌ని మనం ఏం చేస్తున్నాము, ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తున్నాము, రిటర్న్ అని రాసేసి n ఇంటూ మల్టిప్లై ఆఫ్ n మైనస్ 1 అని రాసాను. అంటే అప్పుడు నాకేమవుతుంది, అదే ఫంక్షన్‌ని మనం ఏం చేసేసాము, అదే ఫంక్షన్‌ని మనం ఏం చేసాము, మళ్ళీ కింద కూడా కాల్ చేసామా లేదా? అంటే మల్టిప్లై అనే ఫంక్షన్‌ని మళ్ళీ ఏం చేసాము, సేమ్ ఫంక్షన్‌లో నుండి కాల్ చేసామా లేదా? అంటే ఇలా కాల్ చేయడాన్ని ఏమంటారంటే రికర్షన్ అని పిలుస్తారన్నమాట. అప్ టు ఎంతవరకు రాయాలి? రికర్షన్ అనేది గనక చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే అండి, ఒక రికర్షన్ ఫంక్షన్ గనక క్రియేట్ చేయాలనుకోండి, ముందుగా మనం ఏం చేయాలంటే ఒక బేస్ ఫంక్షన్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. బేస్ ఫంక్షన్ గనక మనం క్రియేట్ చేయలేదనుకోండి, అప్పుడు ఆటోమేటిక్‌గా కోడ్ అనేది ఏమవుతుందంటే మనకి ఇన్ఫినైట్ వాల్యూని ప్రొవైడ్ చేస్తదన్నమాట. అందుకోసం ఎప్పుడైనా సరే మనం రికర్షన్ యూజ్ చేసి గనక చేయాలి అంటే, అక్కడ ఒక కండిషన్ అనేది రాయాలన్నమాట. ఈ కండిషన్‌ని ఏమని పిలుస్తారంటే అండి, బేస్ ఫంక్షన్ అని పిలుస్తారన్నమాట. ఇక్కడ బేస్ అనేది ఎంతవరకు చేయాలంటే, అప్ టు మనం ఈ కండిషన్, ఈ ఫ్యాక్టోరియల్ అనేది ఎంతవరకు చేయాలి? 1 ఫ్యాక్టోరియల్ వరకు చేయాలి. 1 ఫ్యాక్టోరియల్ అంటే ఎంతండి? మనకు ఆల్రెడీ తెలుసు కదా! 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 అని తెలుసు. అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, నువ్వు ఇన్‌పుట్‌లో ఏదైతే ఈ ఫంక్షన్ లోపల ఏదైతే ఆర్గ్యుమెంట్ తీసుకున్నావో, ఆర్గ్యుమెంట్‌ని ఎక్కడి దాకా సాల్వ్ చేయాలి నువ్వు? ఆర్గ్యుమెంట్ ఈక్వల్ టు 1 అయ్యేంత వరకు. ఎక్కడి వరకు అయితే సాల్వ్ చేయగలవో అక్కడి వరకే తీసుకుంటావు. ఈక్వల్ టు 1 అయ్యేంత వరకు మాత్రమే సాల్వ్ చేయగలవు గాని, అప్పుడు నువ్వేం చేసావంటే ఈక్వల్ టు 1 అంటే ఎప్పుడైతే నీకు ఈ నువ్వు ఏదైతే తీసుకున్నావో నంబరు, ఆ నంబర్ 1 అయిందనుకోండి, ఆ వాల్యూని ఎంతని తీసుకోవాలంటే 1 అని తీసుకోవాలని చెప్పాలన్నమాట. దీన్నేమంటారంటే అండి బేస్ ఫంక్షన్ అంటారు. ఎప్పుడైతే బేస్ ఫంక్షన్ నీ కండిషన్ సాటిస్ఫై అవుతుందో, అప్పుడు వెంటనే ఏమవుతుందంటే అండి లూప్ అనేది ఆగిపోతుందన్నమాట. అప్పుడు మనకు ఫైనల్‌గా ఏమవుతుందంటే అవుట్‌పుట్ అనేది రావడం జరిగిపోతుందన్నమాట. ఇప్పుడు మన కోడ్ అనేది ఏం చేస్తుందంటే అండి, స్టెప్ బై స్టెప్ ఏం జరుగుతుందో చూద్దాం అన్నమాట. ఫస్ట్ ఫంక్షన్ లోపలికెళ్తుంది. ఆ ఫంక్షన్ లోపల ఏం చేస్తుంది, ఇట్లా మనం కోడ్ రాసేసాం. ఇలా కోడ్ రాసేసామనుకున్నప్పుడు మనకేమవుతుంది అంటే న నమ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్‌పుట్ ఆఫ్ అని తీసుకున్నాం. ఇన్‌పుట్‌లో నేను ఎంత తీసుకున్నా అంటే 3 అని తీసుకున్నాను. అప్పుడు మనకేం జరుగుతుందంటే నమ్ అనే వేరియబుల్‌లో 3 అనే వాల్యూ స్టోరేజ్ అవుతుంది. తర్వాత నాకేమవుతుంది నెక్స్ట్ లైన్‌లోకెళ్తుంది. నెక్స్ట్ లైన్ ఏంది రిజల్ట్ ఈక్వల్ టు మల్టిప్లై ఆఫ్ 3 అన్నా. మల్టిప్లై ఆఫ్ 3 అంటే ఏంది? ఇక్కడ వచ్చే వాల్యూ ఏదైతే ఉందో ఆ వేరియబుల్‌లో వాల్యూని ఫంక్షన్ ద్వారా కాల్ చేయమని చెప్పానన్నమాట. ఫంక్షన్ కాల్ చేయమన్నా. అప్పుడు మల్టిప్లై ఆఫ్ నమ్ అంటే ఎంత 3. అంటే ఇప్పుడు నేనేం చేస్తాను మల్టిప్లై అనే ఫంక్షన్ ఎక్కడుందో చూసుకొని దాంట్లోకి 3 అనే వాల్యూని పాస్ చేసేసాను. అప్పుడు మనకేం జరుగుతుంది, పైకి వెళ్ళేసి దీంట్లోకి వెళ్ళిపోతుందనమాట. వెంటనే ఏం జరుగుతుంది అక్కడ n అంటే ఎంత అవుతుంది? 3 అనేది అవుతుంది. అప్పుడు తర్వాత ఏం జరుగుతుంది నెక్స్ట్ లైన్‌లోకి పాస్ అవుతుంది. ఇఫ్ n ఈక్వల్ టు 1 అంటే n అనేది 1 అవుతుందా? కాదు. కాదు కాబట్టి ఏమవుతుంది కండిషన్ ఫాల్స్ కాబట్టి దాని తర్వాత కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. రిటర్న్ అనే స్టేట్మెంట్ ఏంది? రిటర్న్ అంటే ఎంత? రిటర్న్ అవుతుంది. ఎక్కడికి రిటర్న్ అవుతుంది? రిజల్ట్ అనే వాల్యూలోకి రిటర్న్ అవుతుంది. ఎంత అవుతుంది? 3 ఇంటూ ఎంత జరుగుతుంది? 3 ఇంటూ మల్టిప్లై ఆఫ్ n-1 అంటే ఎంత? 2 మైనస్ 1. 3 మైనస్ 1 అంటే ఎంత? 2. అంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే 3 ఇంటూ ఏమవుతుంది? మల్టిప్లై ఆఫ్ 2 అనేది అవుతుందన్నమాట. మల్టిప్లై ఆఫ్ 2 అనేది అవుతుందన్నమాట. అది ఎక్కడికి రావడం జరుగుతుంది? రిజల్ట్ అనే వేరియబుల్‌లోకి రావడం జరుగుతుంది. ఫస్ట్ నాకేముంది? మల్టిప్లై ఆఫ్ 3 ఉంది. తర్వాత నాకేమైంది? 3 ఇంటూ మల్టిప్లై ఆఫ్ 2 అనేది వచ్చేసింది. మళ్ళీ వెంటనే ఏం చేస్తది? ఈ ఫంక్షన్ రిజల్ట్ అనేది వచ్చిందా? రాలేదు గాబట్టి అదే ఫంక్షన్ మళ్ళీ ఏమవుతుందంటే రిపీట్ అయిపోతా ఉంటదనమాట. ఏమవుతుంది నాకు రిజల్ట్ అనేది రాలేదు గాబట్టి మళ్ళీ ఏమవుతుంది అప్ టు 1 వచ్చేంత వరకు ఏమవుతుందంటే ఇదే ఫంక్షన్ రిపీట్ చేస్తా ఉంటదనమాట. అప్పుడు మళ్ళీ ఏం చేస్తుందంటే కోడు మళ్ళీ ఏం చేస్తుంది ఫంక్షన్‌కెళ్ళిపోతుందనమాట. ఫంక్షన్ బేస్ స్టేట్‌మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు ఆ ఫంక్షన్ రన్ అవుతానే ఉంటదనమాట. అప్పుడు నాకేం జరిగిందంటే ఇప్పుడు నాకెంత అవుతుంది? n అంటే ఎంత? 2. ఆ 2 అనే వాల్యూ పాస్ అవుతుంది. 2 అనేది n అంటే 2 కాబట్టి నెక్స్ట్ కండిషన్ ఏంది? n ఈక్వల్ టు 2 ఈక్వల్ టు 1 కాదు. కాదు కాబట్టి ఫాల్స్ అయింది. మళ్ళీ తర్వాత ఏమవుతుంది? రిటర్న్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. రిటర్న్ స్టేట్మెంట్ ఏంది? 2 ఇంటూ మల్టిప్లై ఆఫ్ 2 మైనస్ 1 అంటే 1. అప్పుడు నాకెంత అవుతుంది? 2 ఇంటూ ఎంత అవుతుంది? మల్టిప్లై ఆఫ్ 1 అనేది అవుతుందన్నమాట. ఇప్పుడు నాకేం జరుగుతుంది? మళ్ళీ ఇదేమవుతుంది? బేస్ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి మళ్ళీ ఏమవుతుంది? లూప్ రన్ అవుతుందన్నమాట. అప్పుడు ఎంతవరకు రన్ అవుతుంది? మళ్ళీ నెక్స్ట్ స్టేట్మెంట్‌తో కూడా పాస్ అవుతుందన్నమాట ఆర్గ్యుమెంట్ 1తో. అప్పుడు n అంటే ఎంత? 1. ఇఫ్ ఈక్వల్ టు 1 అంటే ఎంత అవుతుంది? ఈక్వల్ టు 1 అంటే ఎంత? 2 ట్రూ కాబట్టి అప్పుడేమవుతుంది? కండిషనల్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. రిటర్న్ అంటే ఎంత పెట్టాం? 1 అని పెట్టాం. అప్పుడు నాకేమవుతుందంటే మల్టిప్లై ఆఫ్ ఇక్కడ మనకేం జరుగుతుందో చూడండి. మల్టిప్లై ఆఫ్ 1 అంటే ఎంత అవుతుందంటే దాని విలువ ఎంతని తీసుకుంటుంది? 1గా తీసుకుంటుందన్నమాట. అప్పుడు మల్టిప్లై ఆఫ్ 1 అంటే ఎంత అవుతుంది? 2 ఇంటూ 1. 2 ఇంటూ 1 అంటే ఎంత అవుతుందండి? 2 ఇంటూ 1 2 అవుతుంది. తర్వాత నాకేం జరుగుతుంది? 3 ఇంటూ మల్టిప్లై ఆఫ్ 2 అని ఉంది. మల్టిప్లై ఆఫ్ 2 అంటే ఎంతండి? మల్టిప్లై ఆఫ్ 2 అంటే ఎంత? మల్టిప్లై ఆఫ్ 2 అంటే ఎంత? 2.
అప్పుడు నాకేమవుతుంది 3/2గా మారిపోతుందనమాట. 3/2 అప్పుడు 3/2 అంటే ఎంత? మల్టిప్లై ఆఫ్ 3 అంటే ఎంత అవుతుందండి? ఆ కింద లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మల్టిప్లై ఆఫ్ 3 అంటే ఎంత? 3/2 అంటే 6. అప్పుడు నాకు ఫైనల్‌గా ఎంత అవుతుందంటే రిజల్ట్ 6 అనేది రావడం జరుగుతుంది. ప్రింట్ ఆఫ్ రిజల్ట్ అన్నాం అనుకోండి. అప్పుడు మనకు అవుట్‌పుట్ అనేది ఏమవుతుందంటే 6 అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుందనమాట. ఇలా మనకేం జరుగుతుందంటే అండి, మనం ఏదైనా సరే ఈ రికర్షన్స్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఒక ఫంక్షన్ గనక క్రియేట్ చేయాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తారంటే ఇలా కోడ్ రాస్తారనేది గుర్తుపెట్టుకుంటే సరిపోద్దనమాట. అంటే వాడు ఇచ్చిన కండిషన్‌లో రికర్షన్ అనే కాన్సెప్ట్ ద్వారా గనక వాడు రాసాడనుకోండి, అప్పుడు మన కోడ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఇలా ఎగ్జిక్యూట్ అవుతుందనేది మాత్రమే మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ రికర్షన్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చాలా చాలా అవేర్‌నెస్ ఉంటే తప్ప ఈటిని చేయలేరనమాట. దీన్ని గూడా మనం ఏం చేద్దామంటే ఒకసారి ట్రై ఔట్ చేసి చూద్దాం అన్నమాట. ఇప్పుడు నేనేం చేశానంటే అండి, ఒక వేరియబుల్ తీసుకున్నాను. నాకు ఒక మల్టిప్లై ఆఫ్ ఇప్పుడు నాకేమిచ్చారంటే అండి, ఒక వేరియబుల్ ఇచ్చారు. ఏమనిచ్చారు? నమ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్‌పుట్ ఆఫ్ అని ఇచ్చారనమాట. ఇప్పుడు నాకు ఇన్‌పుట్‌లో ఒక నంబర్ ఇచ్చారు. ఎంతనిచ్చారంటే 5 అని ఇచ్చారు. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే అండి, ఇచ్చిన నంబర్ ఏదైతే ఉందో, ఆ ఇచ్చిన నంబర్‌కి నన్నేం చేయమన్నాడు, మల్టిప్లయింగ్ ఆఫ్ ఆ నంబర్ ఎంతైతే ఇచ్చారో, ఆ మల్టిప్లై ఆఫ్ ఆ నంబర్ ఎంతైతే ఉందో, ఆ నంబర్ n నంబర్స్ ఎంతైతే ఉందో, ఆ n నంబర్స్ ఎంత అనేది ప్రింట్ చేయమన్నాడు. అలా చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, మల్టిప్లై హాఫ్ అని రాసేసి మనం ఏం చేస్తున్నాం, ఏదైతే ఉందో ఆ వాల్యూని పాస్ చేసేసాం. తర్వాత నేనేం చేస్తాను, కిందకెళ్ళి ఫంక్షన్ క్రియేట్ చేయాలని ప్రింట్ ఆఫ్ రిజల్ట్ అని రాసేసాను. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఈ మొత్తాన్ని సాల్వ్ చేయాలంటే ఏ కాన్సెప్ట్ ద్వారా సాల్వ్ చేయమన్నాడు, రికర్షన్స్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా చేయమన్నాడు. రికర్షన్స్ గనక చేయాలి అనుకప్పుడు మనం ఏం చేయాలి, రికర్సివ్ ఫంక్షన్ అనేది క్రియేట్ చేయాలి. రికర్సివ్ ఫంక్షన్ గనక క్రియేట్ చేయాలంటే ఏం చేస్తాము, ఫంక్షన్ నేమ్ పెట్టేసి అక్కడ మనం ఏం చేస్తాం, ఆర్గ్యుమెంట్ వాడు ఏదైతే ఇచ్చాడో ఆ ఆర్గ్యుమెంట్ ఇస్తాం. అంటే దీన్ని రికర్షన్ ఫంక్షన్ అంటారనమాట. రికర్షన్ ఫంక్షన్ తర్వాత మనం ఏం చేయాలి, ఒక బేస్ స్టేట్మెంట్ అనేది రాయాలి. బేస్ స్టేట్మెంట్ రాయాలంటే అప్పుడు మనం ఏం చేయాలి, కండిషన్ రాయాలి. కండిషన్ ఇఫ్ ఎన్ అంటే మనకి ఎన్ ఎంతైతే ఉందో ఆ ఎన్ ఎంత వరకు, ఇదేంది మల్టిప్లై ఆఫ్ ఎన్ అన్నాడు. అంటే మల్టిప్లై ఆఫ్ ఎన్ అంటే ఎంత అయిద్ది, 5 ఫ్యాక్టోరియల్ అంటే 5/4/3/2 అని తెలుసు అనమాట. 2/1 అని తెలుసు. అలానే 1 ఫ్యాక్టోరియల్ అంటే ఎంతవరకు చేయాలి, ఫ్యాక్టోరియల్ ఎండ్ అవ్వాలి అంటే ఎంతవరకు చేయాలి, 1 వచ్చేంత వరకు చేస్తే చాలనమాట. ఆ 1 వరకు వచ్చేంత వరకు చేయాలి కాబట్టి అప్పుడు నేనేం చేశానంటే n వాల్యూ ఎంత వరకు చేయాలి అంటే 1 ఎప్పుడైతే అవుతుందో అప్పటి వరకు చేయాలి అని చెప్తున్నాననమాట. ఎప్పుడైతే 1 అవుతుందో ఆ వాల్యూని ఎంతగా తీసుకోమంటున్నా అంటే 1గా తీసుకో అని చెప్తున్నాననమాట. ఇలా బేస్ స్టేట్మెంట్ రాసాను. తర్వాత మనం ఏం చేయాలి, రికర్షన్ అనేది రాయాలన్నమాట. రికర్షన్ స్టేట్మెంట్. రికర్షన్ స్టేట్మెంట్ రాయాలంటే అప్పుడు మనం ఏం చేస్తాం, రిటర్న్ అని రాసేసి ఇక్కడికెళ్ళి మనం రాస్తాం. అంటే మల్టిప్లై ఆఫ్ n అన్నామనుకోండి, n ఫ్యాక్టోరియల్ అనేది గనక చెప్పాలనుకోండి అప్పుడు మనం ఎలా చెప్తున్నాము, n ఇంటూ ఏం చెప్తున్నాము, n ఇంటూ ప్రతి దాన్ని గనక చేయాలనుకో n ఇంటూ అప్పుడు మనం ఏం చేస్తున్నాం, మల్టిప్లై ఆఫ్ n-1 అనేది గనక చెప్పేసామనుకోండి, అప్పుడు మనకేమవుతుందంటే ప్రతి ఫంక్షన్ గూడా ఏమైద్దంటే ఇదే ఫార్ములా ప్రకారం ఏమవుతుందంటే రిపీట్ అవుతా ఉంటది కాబట్టి ఇలా రన్ అవ్వడం ద్వారా మనకేమవుతుందంటే వాల్యూ అనేది ప్రింట్ అవ్వడం జరిగిపోతుందనమాట. ఓకేనండి. ఇలా మనం ఏం చేస్తా అంటే మల్టిప్లై ఆఫ్ n అనేది కనుక చేయాలి ఎలా చేస్తారంటే ఇలా సాల్వ్ చేయడం ద్వారా అచీవ్ చేస్తారనేది గుర్తుపెట్టుకుంటే సరిపోయిద్దనమాట. దీంట్లో మనం కనుక బేస్ స్టేట్మెంట్ అనేది కనుక రాయలేదనుకోండి అప్పుడు మనకేమవుతుందంటే ఇన్ఫినైట్ వాల్యూ అనేది ప్రింట్ అవుతుందనమాట. ఓకేనా? ఓకే. డన్. ఇలా మనం ఎందుకంటేనండి ఎంతవరకు లూప్ రన్ అవ్వాలో దానికి తెలీదు గాబట్టి అప్పుడు మనకేమవుతుందంటే ఇలా ఇన్ఫినైట్ వాల్యూ అనే దాన్ని ప్రింట్ చేస్తుందనమాట. దీన్ని గూడా ఒకసారి ఏందంటే చెక్ చేద్దాం అనమాట. ఇప్పుడు నేనేం చేశానంటే ఈ బేస్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఈ బేస్ స్టేట్మెంట్ తీసేసాను. ఇప్పుడు కోడ్‌ని రన్ చేసేసానుకోండి మనకేమవుతుందంటే ఏమవుతుందో చూడండి, రికర్షన్ ఎర్రర్ అనేది రావడం జరిగిందనమాట. ఇదేం జరిగిందంటే ఇదే ఫంక్షన్ అనేది ఏమైందంటే అన్‌లిమిటెడ్ టైమ్స్ ఏమవుతుందంటే రిపీటెడ్‌గా రన్ అవ్వడం అనేది జరిగిపోతుందనమాట. ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తామంటే ఒక రికర్షన్ స్టేట్మెంట్ గనక రాయాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే బేస్ స్టేట్మెంట్ అనే దాన్ని కూడా పాస్ చేయాలి అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోయిద్దనమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? అర్థమైనట్టేనండి? దీంతో మనం ఏం చేస్తున్నామంటే ఈ రోజు సెషన్ అనేది ఎండ్ అయింది. నెక్స్ట్ సెషన్‌లో మనం ఏం చేస్తామంటే లిస్ట్ మెథడ్స్ గురించి చూస్తాం అన్నమాట. ఓకేనా? ఓకే. థాంక్ యూ వెరీ మచ్. హావ్ ఎ గ్రేట్ డే.